Hello everyone, welcome back to our class. In this class, I will explain expected long questions from product of vectors. Maths 1A, product of vectors, the best long questions. ఓకేనా ఆల్రెడీ మన ఛానల్లో ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ 5A అండ్ 5B కంప్లీట్ ఎక్సర్సైజ్ ఉంది మనకి ప్లేలిస్ట్లో చెక్ చేసుకుంటే 5A అండ్ 5B ఎవ్రీ ప్రాబ్లం ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం ఉంది. సో దాన్ని 5A అండ్ 5B నుండి ద బెస్ట్ లాంగ్ క్వశ్చన్స్ ఏంటి వాళ్ళు ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ లాంగ్ క్వశ్చన్, if a is equals to 2y plus 3j plus 4k, b is equals to I plus j minus k, and c is equals to I minus j plus k, then compute a cross b cross c and verify that it is perpendicular to a. So maximum long questions రావడానికి ఛాన్స్ అంటే క్రాస్ ప్రోడక్ట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు క్రాస్ ప్రోడక్ట్ నేర్చుకోండి. క్రాస్ ప్రోడక్ట్ అంటే ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే b క్రాస్ c చేయాలి. డిటర్మినెంట్ వచ్చిందంటే క్రాస్ ప్రోడక్ట్ అంటే డిటర్మినెంట్ చేస్తాం, డెట్ నుండి చేస్తాం. నెక్స్ట్ వచ్చిన ఆన్సర్కి ఇంటూ ఏ క్రాస్ చేయాలి. నెక్స్ట్ టైం చెక్ చేసుకోవాలి విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ఏ, అది ఏకి పర్పెండిక్యులర్ ఉంటుందా ఉండదా చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఇది ఫస్ట్ లాంగ్ క్వశ్చన్. సెకండ్ లాంగ్ క్వశ్చన్, if a is equals to 7i minus 2j plus 3k, b is equals to 2i plus 8k, and c is equals to I plus j plus k, then compute a cross b, a cross c, and a cross b plus c. Verify whether the cross product is distributive over vector addition. ఫస్ట్ ఏం ఫైండ్ చేయాలి మనం, ఏ క్రాస్ బి ఫైండ్ చేయండి. ఫస్ట్ ఫైండ్ ఏ క్రాస్ బి, దెన్ ఏ క్రాస్ సి అండ్ ఏ క్రాస్ బి ప్లస్ సి. ఆఫ్టర్ దట్ వెరిఫై డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే ఏ క్రాస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ క్రాస్ బి ప్లస్ ఏ క్రాస్ సి. ఆ రెండు వాల్యూస్ సేమ్ అవుతారో చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ క్వశ్చన్స్, తర్వాత వాటి సొల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ థర్డ్ వన్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3i మైనస్ j ప్లస్ 2k, b ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ i ప్లస్ 3j ప్లస్ 2k, c is equals to 4i plus 5j minus 2k, and d is equals to I plus 3j plus 5k, then compute the following. ఏం కంప్యూట్ చేయాలి, a cross b. ఫస్ట్ ఫైండ్ ద క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ a cross b, క్రాస్ c cross d. నేను ఫస్ట్ c cross d ఫైండ్. నెక్స్ట్ వాడు వచ్చిన ఆన్సర్కి అగైన్ క్రాస్ ప్రోడక్ట్. నెక్స్ట్ a cross b డాట్ c మైనస్ a cross d డాట్ b. ఇదేంటి థర్డ్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. టుడే ఐ విల్ గివ్ ఓన్లీ ఎయిట్ బెస్ట్ క్వశ్చన్స్. టోటల్ ఎంటైర్ చాప్టర్ నుండి ఐ విల్ గివ్ ఓన్లీ 8 ప్రాబ్లమ్స్. సో 8 ప్రాబ్లమ్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే డెఫినెట్లీ యూ విల్ గెట్ లాంగ్ క్వశ్చన్స్. ఫోర్త్ వన్, ఇఫ్ ఏ బీసీ ఆర్ యూనిట్ వెక్టర్స్ సచ్ దట్ ఏ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ బి కామా సి అండ్ ద యాంగిల్ బిట్వీన్ బి అండ్ సి ఈజ్ 5/3, then find modulus a plus b plus c. This is fourth question. Fifth one, if a is equals to I plus j plus k, c is equals to j minus k, then find the vector b such that a cross b is equals c and a dot b is equals to 3. So these questions are from exercise 5b. ఈ 5 questions ఎక్కడ ఉన్నాయి అంటే మనకి exercise 5b. వీటి సొల్యూషన్స్ కావాలిగా మనకి. సో ఎక్సైజ్ 5b ప్రాబ్లమ్స్ ఇవి, ఎక్సైజ్ 5b రోమన్ 3 ప్రాబ్లమ్స్ ఇవి. వెరీ వెరీ టాప్ 5 ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ఎక్సైజ్ 5b. ఇంకొక 2 ప్రాబ్లమ్స్ 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి టోటల్ ఎంటైర్ చాప్టర్ నుండి. సో వీటి సొల్యూషన్స్ కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ ఎవ్రీ ప్రాబ్లమ్ ఐ ఎక్స్ప్లెయిన్డ్. ఇప్పుడు ఎవ్రీ ప్రాబ్లమ్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ అవర్ ఛానల్. సో స్పెషల్గా మళ్ళీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను టైం, ఎందుకంటే టైం తక్కువ ఉంది మీకు. సో ఎక్కడ అవైలబుల్ ఉంటుందంటే మనకి మన ఛానల్లో ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్లో పార్ట్ 7 వాచ్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నింటి సొల్యూషన్ వస్తుంది. పార్ట్ 7 ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ టోటల్ 7 పార్ట్స్ ఉంది. దాంట్లో లాస్ట్ పార్ట్ 7లో యూ కెన్ ఫైండ్ సొల్యూషన్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. 5 ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఉంటుంది మీకు. ఓకేనా, డెఫినెట్గా ఆ పార్ట్ 7 వాచ్ చేయండి. పార్ట్ 7 వాచ్ చేస్తే ఈ వేరే ఎక్స్ట్రా ఇంకేదైనా ప్రాబ్లం ఉండొచ్చు దాంట్లో, అది స్కిప్ చేసి ఈ 5 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. పార్ట్ 7లో పార్ట్ 7 లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. ఐ విల్ గివ్ ద లింక్ ఆఫ్ పార్ట్ 7 ద డిస్క్రిప్షన్, ఆర్ ఎల్స్ యూ కెన్ ఫైండ్ ఫ్రమ్ ప్లేలిస్ట్లో కూడా మన ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ ఫైండ్ చేస్తే దాన్ని మీరు క్లిక్ చేస్తే మనకి 7 పార్ట్స్ ఉంటాయి. దాంట్లో పార్ట్ 7 వాచ్ చేయండి ఈ 5 ప్రాబ్లమ్ సొల్యూషన్స్కి.
ఓకేనా. ఇప్పుడు ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడం ఎంత టైం కన్జ్యూమింగ్ అది, సో చేయలేను. ఆ పార్ట్ 7 వాచ్ చేస్తే 5 ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఉంటుంది మనకి. నెక్స్ట్ ఫస్ట్ మనకి మన క్లాసెస్లో ఉన్న ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ లేని ఒక ప్రాబ్లం ఉంది, అది ఫైనల్గా ఇంకొక 2 ప్రాబ్లమ్స్ తర్వాత ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ ప్రాబ్లమ్ ఆల్సో. ఓకేనా. నెక్స్ట్ 2 ప్రాబ్లమ్స్ ఏంటంటే నెక్స్ట్ 2 ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ఎక్సర్సైజ్ 5. రైట్, నెక్స్ట్ 5 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యాయి కదా. నెక్స్ట్ 6th ప్రాబ్లం. సిక్స్త్ ప్రాబ్లం ఏంటంటే, సిక్స్త్ ప్రాబ్లం షో దట్ ద పాయింట్స్ 5 - 1 1, 7 - 4 7, 1 - 6 10, and -1 -3 4 are the vertices of a rhombus. Are the vertices of a rhombus. ఇది ఎక్సర్సైజ్ 5Aలో ఉంటుంది మనకి. 5Aలో రోమన్ 3లో ఉంటుంది. నెక్స్ట్ 7th ప్రాబ్లం, రాంబస్ ప్రూవ్ చేయాలి. రాంబస్ ప్రూవ్ అంటే ఏం లేదు, ఫస్ట్ ఏ పాయింట్, బి పాయింట్, సి పాయింట్, డి పాయింట్. ఫస్ట్ ఫైండ్ ఏబి, బిసి, సిడి, డిఏ. వాట్ మాడ్యులస్ కనుక్కోండి. ఆల్ సైడ్స్ ఈక్వల్ రావాలి, డయాగ్నల్స్ నాట్ ఈక్వల్ రావాలి. నెక్స్ట్ 7th ప్రాబ్లం, ఏ లైన్ మేక్స్ యాంగిల్స్ θ1, θ2, θ3 and θ4 with the diagonals of a cube. The diagonals of a cube. Then show that cos square θ1 plus cos square θ2 plus cos square θ3 plus cos square θ4 is equals to 4/3. ఇది 7th ప్రాబ్లం. సో ఈ 2 ప్రాబ్లమ్ సొల్యూషన్ కావాలంటే మనకి సేమ్ మన ఛానల్లో పార్ట్ 4లో అవైలబుల్ ఉంటుంది. పార్ట్ 4 ఆల్రెడీ 7 పార్ట్స్ ఉన్నాయి కదా. పార్ట్ 4లో ఈ 2 ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అవైలబుల్ ఉంది. సో యూ కెన్ ఫైండ్ ద సొల్యూషన్ ఇన్ ద పార్ట్ 4 ఓన్లీ. ఓకే, దట్ లింక్ ఆల్సో ఐ విల్ గివ్ ఇన్ ద డిస్క్రిప్షన్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ఇది ఎక్సర్సైజ్ 5C ఉంటుంది. ఎక్సర్సైజ్ 5C ద బెస్ట్ లాంగ్ క్వశ్చన్ అది, ఎందుకంటే ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా అది ఇచ్చారు అన్నట్టు. మన ఛానల్లో సొల్యూషన్ లేదు అది. ఐ డిడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఎక్సర్సైజ్ 5C, సో టేక్ స్క్రీన్ షాట్. Right, I will explain that problem. Eighth problem. Where? If the box of BCD plus CAD plus ABD is equals to box of ABC, then show that the points, the points with position vectors
with position vectors a, small b, small c and d are coplanar. This is very important long question. So given ఏంటి, if ఇది బ్రాకెట్ కదండి, బాక్స్ అంటారు దాన్ని, బాక్స్ ఆఫ్ BCD ప్లస్ బాక్స్ ఆఫ్ CAD ప్లస్ బాక్స్ ఆఫ్ ABD is equals to box of ABC, then show that the points with position vectors A, B, C and D are coplanar. So ఇది వాడు గివెన్, మనం కోప్లేనర్ అని ప్రూవ్ చేయాలి, ఆర్ బై టేకింగ్ కోప్లేనర్ we will prove this result. ఓకేనా? ఈ సొల్యూషన్లో వేసామంటే మనం ఫస్ట్ వాడు గివెన్ కోప్లేనర్ కదా, కోప్లేనర్ నుండి మనం రిజల్ట్ ప్రూవ్ చేస్తాం. సో ఫస్ట్ టేక్ ఆరిజిన్, let O be the origin, and A, B, C, D are points, given points అనుకోండి. Let O be the origin and A, B, C, D are given points. So what is given? A, B, C and D are the position vector. So position vector of A is OA, that is OA is equals to small a. OB, position vector of B is OB is equals to small b, and OC is equals to small c, and OD is equals to small d. These are position vectors. Position vector of A is A, position vector of B is small b, position vector of C is small c, position vector of D is small d. First find AB coplanar. First coplanar is AB is equals to, we can write this as OB minus OA, అంటే OB ఏంటి, B minus A, OA value small a. Next ASB, AC value, so we can write OC minus OA. సేమ్ కోప్లానర్ ఫైండ్ చేయడానికి ఎలా చేస్తాం అలా చేస్తున్నాం. OC value small c minus A, and AD is equals to OD minus OA. OD value small d, OA value small a. So AB, AC, AD. So given vectors are coplanar. Given vectors are coplanar. Therefore coplanar condition ఏంటి? What is the condition of coplanar? Box of coplanar ఏంటి? AB, AC, AD is equals to 0. డిటర్మినెంట్ 0 వచ్చింది అనుకోండి, అది కోప్లానర్ అంటాం. క్వశ్చన్లో కోప్లానర్ తీసుకుంటున్నాం మనం, ఆల్రెడీ 0 తీసుకోవాలి స్టార్టింగే. అంటే డెట్ ఆఫ్ వాట్ ఈస్ AB? సో AB వాల్యూ వాట్? AB అంటే B minus A. సో B minus A, AC వాల్యూ C minus A, AD వాల్యూ D minus A is equals to 0. సో ఈ బాక్స్ ఆఫ్, సపోజ్ బాక్స్ ఆఫ్ ABC ఉందనుకోండి మనకి, సపోజ్ బాక్స్ ఆఫ్ ABC ఉంది మనకి, ABC. సో దీని ఎలా రాయొచ్చు అంటే మనం A డాట్ B క్రాస్ C రాయొచ్చు. A డాట్ B క్రాస్ C, బాక్స్ ఆఫ్ ABC is equals to A డాట్ B క్రాస్ C. సో ఈ కండిషన్ ఇక్కడ వాడతాం మనం. ఇది ఈ ఫామ్లో ఉంది, LHS ఫామ్లో ఉంది, RHS ఫామ్లో కన్వర్ట్ చేస్తాం. అంటే A డాట్ B క్రాస్ C, ఏ వాల్యూ ఏంటి? B minus A డాట్ B క్రాస్ C minus A cross D minus A is equals to 0. Now do the cross product. C cross D, bracket lo multiply chesam. So B minus A take as it is, తీసుకుంటున్నా, డాట్ C cross D, ఈ రెండు క్రాస్ ప్రొడక్ట్ చేయండి. C cross D నెక్స్ట్ C cross A minus C cross A next do cross product with minus A, minus into plus minus A cross D next minus into minus plus A cross A సేమ్ వెక్టర్ క్రాస్ ప్రొడక్ట్ చేస్తే మనకు ఆన్సర్ ఏంటంటే 0.
ఇక్కడ ఏ క్రాస్ ఏ ఉంది కదా, దాని వాల్యూ ఏంటి 0. ఏ క్రాస్ ఏ వాల్యూ 0. సో బి మైనస్ ఏ డాట్ సి క్రాస్ డి మైనస్ సి క్రాస్ ఏ మైనస్ ఏ క్రాస్ డి ప్లస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0. సేమ్ వెక్టర్ క్రాస్ ప్రోడక్ట్ ఉంటే దాని వాల్యూ 0. నెక్స్ట్ దీంతో మల్టిప్లై చేయండి. డూ డాట్ ప్రోడక్ట్ బి డాట్ సి క్రాస్ డి. ఇక్కడ డాట్ ప్రోడక్ట్ ఉంది కదా, డాట్ యూజ్ చేయాలి. క్రాస్ ఉంటే క్రాస్, మిడిల్లో క్రాస్ ఉంది అందుకే సి క్రాస్ డి రాస్తున్నా. ఇక్కడ ఈ రెండు వెక్టర్స్కి మిడిల్లో డాట్ ఉంది అందుకే డాట్ చేయండి. బి డాట్ సి క్రాస్ డి, బి డాట్ సి క్రాస్ డి. నెక్స్ట్ మల్టిప్లై విత్ బి మైనస్ బి డాట్ సి క్రాస్ ఏ. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ బి డాట్ ఏ క్రాస్ డి. నెక్స్ట్ మైనస్ ఏతో డాట్ ప్రోడక్ట్ చేయండి. మైనస్ ఏ డాట్ సి క్రాస్ డి, మైనస్ ఏ డాట్ సి క్రాస్ డి. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ డాట్ సి క్రాస్ ఏ. ఏ డాట్ ఏ క్రాస్ సి క్రాస్ ఏ స్క్వేర్ రాయద్దు, దిస్ డాట్ ప్రోడక్ట్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఏ డాట్ ఏ క్రాస్ డి, ఏ డాట్ ఏ క్రాస్ డి ఈక్వల్స్ టు 0. సో ఇదే కండిషన్ ఇక్కడ అప్లై చేస్తాం. ఇక్కడ దీన్ని ఎలా రాస్తున్నాం, బి డాట్ బి ఏ డాట్ బి క్రాస్ ఈక్వల్స్ ఎలా రాసుకోవచ్చు, బాక్స్ ఆఫ్ ఏబిసి కదా. బి డాట్ సి క్రాస్ డి ఉంది అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే బాక్స్ ఆఫ్ బిసిడి, బాక్స్ ఆఫ్ బిసిడి రాయచ్చు. మైనస్ ఇది బాక్స్ ఆఫ్ బిసిఏ, బాక్స్ ఆఫ్ బిసిఏ. నెక్స్ట్ మైనస్ బాక్స్ ఆఫ్ బిఏడి, బిఏడి. నెక్స్ట్ బాక్స్ ఆఫ్ మైనస్ బాక్స్ ఆఫ్ ఏసిడి. నెక్స్ట్ ప్లస్ బాక్స్ ఆఫ్ ఏసిఏ ప్లస్ బాక్స్ ఆఫ్ ఏఏడి, ఏఏడి ఈక్వల్స్ టు 0. రైట్. సో బాక్స్ ఆఫ్ అండ్ బాక్స్ అంటే బాక్స్ ఆఫ్ ఏబిసి అంటే డెట్ ఆఫ్ ఏబిసి, డెట్ ఆఫ్ ఏబిసి అంటే ఫస్ట్ ఏ అంటే ఏంటంటే వెక్టర్ ఏ. వెక్టర్ ఏ ఫామ్ ఉంటుంది, A1i ప్లస్ A2j ప్లస్ A3k. బి అంటే B1i ప్లస్ B2j ప్లస్ B3k. సి అంటే C1i ప్లస్ C2j ప్లస్ C3k. అంటే ఇక్కడ ఫస్ట్ రోలో ఏ వెక్టర్ ఏ వస్తుంది, సెకండ్ రోలో వెక్టర్ బి వస్తుంది, థర్డ్ రోలో వెక్టర్ సి వస్తుంది. మనకి డిటర్మినెంట్లో ఎనీ 2 రోస్లో వెక్టర్ సేమ్ వచ్చిన అనుకుంది, దాని డిటర్మినెంట్ 0 అవుతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ వెక్టర్లో ఫస్ట్ పొజిషన్లో ఫస్ట్ రోలో ఏ అని వస్తుంది, సెకండ్ రోలో కూడా ఏ వెక్టర్ వచ్చింది అనుకోండి, దాని డెట్ ఏంటంటే 0. ఇక్కడ అలాంటి కేసెస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఫస్ట్ రోలో ఏ వెక్టర్ వస్తుంది, థర్డ్ రోలో వెక్టర్ ఏ వస్తుంది, అంటే దీని డిటర్మినెంట్ ఏంటంటే 0 అవుతుంది. మీరు మ్యాట్రిసెస్లో డిటర్మినెంట్ వస్తుంది, చెక్ చేసుకోండి. ఫస్ట్ రోలో నెంబర్ సేమ్ తీసుకొని, లాస్ట్ రోలో నెంబర్ సేమ్ తీసుకొని, మిడిల్లో డిఫరెంట్ తీసుకొని డేట్ చెక్ చేసుకోండి, దాని ఆన్సర్ డెఫినెట్గా 0 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ రోలో ఏ, సెకండ్ రోలో కూడా ఏ ఉంది, సో దీని ఆన్సర్ ఏంటంటే 0. అంటే రిమైనింగ్ ఏంటి, బాక్స్ ఆఫ్ బిసిడి. నెక్స్ట్ ఇక్కడ వాల్యూస్ ఇంటర్చేంజ్ చేసాం అనుకోండి, సి ప్లేస్లో రో 1 ప్లేస్లో రో 2, రో 2 ప్లేస్లో రో 1 చేస్తే దాని డేటా అనేది సైన్ చేంజ్ అవుతుంది. సో మనకి ఏం ప్రూవ్ చేయాలి, డేటా ఆఫ్ బిసిడి. నెక్స్ట్ ఏంటి, సిఏడి. మనకి సిఏడి లేదు కదా ఇక్కడ, సిఏడి ఓకే. నెక్స్ట్ ఏంటి, ఏబిడి. రైట్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఏబిసి ఆర్ ఆర్డర్ చేంజ్ చేస్తున్నాను, ఆర్డర్ ఏం చేంజ్ చేయట్లేదు. ఇక్కడ బీసీఏ కదా, బీసీఏ సిఏబి ఏబిసి ఏదైనా సేమే, దీన్ని ఏబిసి రాసుకోవచ్చు మనం. అంటే సైకిల్ ఫాలో అవుతాను అంతే, ప్లేసెస్ ఇంటర్చేంజ్ చేయట్లే. బీసీఏ డేట్ అయినా అదే వస్తుంది, సిఏబి అయినా అదే వస్తుంది, ఏబిసి అయినా అదే వస్తుంది, ఆర్డర్ చేంజ్ అవ్వట్లేదు. బి తర్వాత సి ఉంది, ఇక్కడ బి తర్వాత నెక్స్ట్ ఏంటి సి ఉంది, ఏ తర్వాత నెక్స్ట్ ఏంటి బి వస్తుంది, ఇక్కడ ఏ తర్వాత నెక్స్ట్ బి ఉంది. ఆర్డర్ చేంజ్ చేయట్లేదు కాబట్టి సైన్ చేంజ్ చేయట్లేదు. ఆర్డర్ చేంజ్ చేసామనుకోండి డెఫినెట్గా సైన్ చేంజ్ చేయాలి. సో ఈ పొజిషన్ వెక్టర్లో మనకి బిఏడి ఉంది, ఇక్కడ మనకి బిఏడి అవసరం, ఏబిడి కావాలి అంటే ఏ ప్లేస్లో బి రావాలి, బి ప్లేస్లో ఏ రావాలి. ఓకేనా, అక్కడ ఇంటర్చేంజ్ చేస్తున్నాం. ఏ ప్లేస్లో బి తీసుకుంటాం, బి ప్లేస్లో ఏ తీసుకుంటాం, అప్పుడు సైన్ చేంజ్ అవుతుంది. ఇంకా మైనస్ ఉంది కదా, ప్లస్ తీసుకోవాలి, ప్లస్ బిఏడి ప్లస్ ఏబిడి, ఏబిడి. నెక్స్ట్ ఇక్కడ సిడి కదా, మనకేం కావాలి, సిఏడి కావాలి. దీన్ని సైన్ చేంజ్ చేద్దాం, సైన్ చేంజ్ అవుతుంది. ఏ ప్లేస్లో సి రాద్దాం, సి ప్లేస్లో ఏ రాయండి, ప్లస్ సిఏడి. దీని వాల్యూ ఏంటి 0, ప్లస్ 0
ప్లస్ 0 ఈక్వల్స్ టు 0. సో మైనస్ ఏబీసీ ఉంది కదా, రైట్ సైడ్ సెండ్ చేస్తే ప్లస్ ఏబీసీ అవుతుంది. అంటే బాక్స్ ఆఫ్ బీసీడీ, బాక్స్ ఆఫ్ సిఏడి, ఇక్కడ ఉంది సిఏడి లాస్ట్, సిఏడి ప్లస్ బాక్స్ ఆఫ్ ఏబిడి, ఏబిడి ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ ఏబీసీ రైట్ సైడ్ సెండ్ చేస్తే ఏమొస్తుంది, ఇట్ బికమ్స్ ప్లస్ ఏబీసీ, ప్లస్ ఏబిసి. సో దిస్ ఇస్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ 8th లాంగ్ క్వశ్చన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఈ 8 ప్రాబ్లమ్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి, డెఫినెట్గా మీకు లాంగ్ క్వశ్చన్ కవర్ అవుతుంది, 100% కవర్ అవుతుంది.